మీరు దేవుని చూడాలని ఆకాంక్షించారా? ఈరోజు మోషే జీవితంలోని కీలకమైన క్షణాన్ని అన్వేషించబోతున్నాం. ఇది దేవుని స్వభావంలోని అద్భుతమైన అందాన్ని, పునరుద్ధరించబడిన ఒప్పందం యొక్క శక్తిని వెల్లడిస్తుంది. మోషే చేసిన ధైర్యమైన అభ్యర్థనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ప్రతిస్పందనను ఎక్సోడస్ 33, 34 మరియు ద్వితీయోపదేశకాండం 10లో చూద్దాం. ఈరోజు మనం అన్వేషిస్తున్న ప్రధాన సత్యం ఇదే. దేవుడు తనను వెతికే వారికి తన మహిమను వెల్లడించాలనుకుంటాడు. ఈ ప్రకటన మన ఒప్పంద సంబంధాన్ని మారుస్తుంది, పునరుద్ధరిస్తుంది. మన కథ ఎక్సోడస్ 33:18లో మోషే చేసిన ధైర్యమైన అభ్యర్థనతో ప్రారంభమవుతుంది. దయచేసి మీ మహిమను నాకు చూపించండి. మోషే అనుభవించిన ప్రతిదానికి తర్వాత అతని గొప్ప కోరిక ఇంకా దేవునిని మరింత లోతుగా తెలుసుకోవడమే. మనకు ఎంత గొప్ప ఉదాహరణ! దేవుని ప్రతిస్పందన భయానకమైన అద్భుతంగా ఉంటుంది. తన మంచితనాన్ని వెల్లడిస్తానని తన నామాన్ని వాగ్దానం చేస్తున్నాడు. కానీ అతను పరిమితులను చూపిస్తాడు. తన పవిత్రతను గుర్తు చేస్తూ, నువ్వు నా ముఖాన్ని చూడలేవు, ఎందుకంటే ఎవ్వరూ నన్ను చూసి బ్రతకలేరు అని దేవుడు మోషేకు చెబుతాడు. మోషేకు దేవుడు అసాధారణమైన విధంగా తనను వెల్లడించడాన్ని మనం చూస్తాము. అతను దాటిపోతున్నప్పుడు దేవుడు తన స్వభావాన్ని ప్రకటిస్తాడు. ప్రభువు కరుణామయుడు, కృపగల దేవుడు, కోపానికి నెమ్మదిగా ఉండి, ప్రేమ మరియు విశ్వాసంలో సమృద్ధిగా ఉండి, వేల మందికి తన ప్రేమను నిలబెట్టే వాడు, దుర్మార్గత, తిరుగుబాటు, పాపాలను క్షమించేవాడు. అయితే ఆయన దోషులను శిక్షించకుండా విడిచిపెట్టడు. నిర్గమకాండం 34:6-7. దేవుని స్వభావం గురించి ఈ ప్రకటన ఎంత శక్తివంతంగా ఉందంటే మోషే వెంటనే సాగలపడి ఆరాధిస్తాడు. మనము నిజంగా దేవుని పవిత్రత, ప్రేమ, కృపలను అనుభవించినప్పుడు మన ప్రతిస్పందన ఆరాధన మరియు పునరంకిత భావమే అవుతుంది. దేవుడు ఇశ్రాయేలుతో ఒడంబడికను స్థాపిస్తాడు. ఇంతకు ముందు చూడని అద్భుతాలు చేయాలని ఆయన వాగ్దానం చేస్తాడు. ప్రజలు జీవించాలో సూచనలు ఇస్తాడు. ఈ ఒడంబడిక పునరుద్ధరణ దేవుని విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆయన ప్రజలు విశ్వాసహీనత చూపించినప్పటికీ నాకు క్రీస్తుతో ప్రయాణం ప్రారంభ దశలో గొప్ప అనుభవం గుర్తుస్తుంది. క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఆయన కోసం ఉత్సాహంగా ఎక్కడైనా సువార్తను పంచుతున్నాను. కానీ 2 సంవత్సరాల తర్వాత పాత అలవాట్లలోకి జారిపోవడం ప్రారంభించాను. నేను చాలా దూరం పడిపోయానని అనిపించింది. మళ్ళీ దేవుడు నన్ను ఉపయోగిస్తాడా అనే అనుమానం కలిగింది. సాయంత్రం దేవుని ప్రేమ క్షమాపణ గురించి ప్రవచనం వింటూ నేను బలిపీఠం వద్ద కన్నీరు పెట్టుకున్నాను. ఆయన పవిత్రతలో దేవునిని అనుభవించాను. ఆయన ప్రేమ కరుణతో తాకాడు. నేను ఆయన క్షమాపణకు అర్హుడు కాదు. ఆయన నన్ను తిరిగి స్థాపించాడు. ఆ క్షణం ఆయన రాజ్యంలో జీవితాంతం సేవ చేసే ప్రయాణానికి ఆరంభమైంది. మోషే ఈ సంఘటనలో ఎదుర్కొన్న అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మొదటగా, మన గొప్ప కోరిక దేవునిని మరింత లోతుగా తెలుసుకోవడం కావాలి. మీరు కూడా మోషేలా దేవుని మహిమ కోరుకుంటున్నారా? రెండవది, దేవుడు తనను వెతికే వారికి తనను తాను వెల్లడించడానికి ఆనందిస్తాడు. కానీ మనం ఆయనను పవిత్రతను గుర్తించి గౌరవంతో సమీపించాలి. మూడవది, దేవుని స్వభావమే మన సంబంధానికి పునాది. ఆయన కరుణ, కృప, ప్రేమ, విశ్వాస్యత మన జీవితాలను మనం ఆయనను ఎలా చూస్తామో మలచాలి. నాలుగవది, దేవుని మహిమను అనుభవించడం ఆరాధనకు మరియు కొత్త సమర్పణకు దారితీస్తుంది. దేవుని స్వభావాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో అది మీ ఆరాధనను మరియు విధేయతను ఎలా ప్రభావితం చేసింది. ఐదవది, మనం ఆయనను నిరాశపరిచినప్పటికీ దేవుడు తన ఒడంబడికను మనతో పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన విశ్వాస్యత మన అపవిత్రత కంటే గొప్పది.
మోషేలా మనం దేవుని వాక్యాన్ని ఆయన ప్రజలకు తీసుకెళ్లే మధ్యవర్తులుగా పిలువబడ్డాము. దేవుడు మీకు వెల్లడించిన దాన్ని మీరు ఇతరులతో పంచుకుంటున్నారా? మీ జీవితంలో దేవుని మహిమ యొక్క కొత్త ప్రకటన అవసరమైన ప్రదేశం ఎక్కడ ఉందో ఆలోచించండి. మీరు దేవుడు మిమ్మల్ని ఉపయోగించలేడని భావించి ఆశ వదిలేసిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? గుర్తుంచుకోండి, మోషేకు తన మహిమను వెల్లడించిన అదే దేవుడు మీకు కూడా తనను వెల్లడించాలనుకుంటున్నాడు. ఆయన మంచితనం చూపించాలనుకుంటున్నాడు, జీవితంపై తన నామాన్ని ప్రకటించాలనుకుంటున్నాడు మరియు ఒడంబడికను పునరుద్ధరించాలనుకుంటున్నాడు. దేవుని మహిమను చూడాలని తప్పించేందుకు, ఆయనను చేరేందుకు ధైర్యం కోసం మరియు స్వభావాన్ని చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రతిబింబించేందుకు ప్రార్థించండి. మీరు దేవుని మహిమను అనుభవించినప్పుడు మీరు మారిపోతారు మరియు మీ ద్వారా, నా ద్వారా దేవుడు మొత్తం ప్రపంచాన్ని మారుస్తాడు.